వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. శ్రీరామనవమి వస్తే ఆ రోజే పగటివేళ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ కడప జిల్లా ఒంటిమిట్టలోని వెలిసిన రామాయణంతో అనుబంధం ఉన్న హనుమంతుడు లేని ఆలయంలోని కోదండరాముడి కళ్యాణం మాత్రం పండు వెన్నెల్లో నిర్వహిస్తారు. ఆంధ్ర భద్రాద్రిగా పేరున్న ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి తరువాత వచ్చే పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే కళ్యాణం చూసేందుకు రెండు కనులు చాలవంటారు. ఎన్నో విశేషాలు, చారిత్రక ఇతిహాస ప్రధాన యాత్రలతో స్వామిని చూడగానే ప్రశాంతత చేకూరే ఒంటిమిట్టను దర్శించుకొని సీతారాముల కళ్యాణం చూడాలని భక్తులు పరితపించిపోతుంటారు. సాక్షాత్తు జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు కొలువైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందడిపై ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భద్రాద్రిలోని రామాలయంతో పాటు ఆంధ్ర భద్రాద్రిగా పేరొందినటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కూడా కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. పండు వెన్నెల్లో జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఒంటిమిట్ట చేరుకుంటారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో దాదాపు 5 నుండి 7 లక్షల మంది భక్తులు కోదండరామస్వామిని దర్శించుకొని సేవిస్తారు. అసలు ఈ నెల 26వ తారీఖు నుంచి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టం ఏప్రిల్ 1వ తారీఖున జరిగేటువంటి కోదండరామస్వామి కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగేటువంటి ఈ వైభవాలకు సంబంధించి తెలుసుకునే ముందు అసలు ఒంటిమిట్ట చరిత్ర ఏంటి, ఒంటిమిట్టకు ఎంత ప్రాముఖ్యత ఉంది, చారిత్రక ఇతిహాసాల్లో ఒంటిమిట్ట గురించి ఏం చెప్పబడిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శిస్తే ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రధానంగా ఈ గోడల మీద చెక్కినటువంటి ఈ శిల్ప సౌందర్యాన్ని చూస్తే ఏదైతే చోళుల కాలం నుంచి తర్వాత బుక్కరాయల కాలం, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కాలంలో నిర్మించినటువంటి ఆలయాలకు దరిదాపుగా ఉంటుంది. అంతటి మహోన్నతమైన శిల్ప సంపద ఇక్కడ కనిపిస్తుంది. రామాయణంలోని ప్రతి ఘట్టానికి సంబంధించినటువంటి ప్రతి అంశము ఈ ఆలయ గోడల మీద శిల్పాల రూపంలో చెక్కబడింది. అందుకే రామాయణంలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో కోదండరామస్వామి ఆలయానికి ఈ శిల్పకళ, ఇందులో చెక్కినటువంటి విగ్రహాలను తర్వాత బొమ్మలను చూస్తే మనకు అర్థమవుతుంది. రామాయణంలోని ప్రతి ఘట్టానికి సంబంధించినటువంటి చిత్రాలు ఈ గోడల మీద ఇప్పటికీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంత స్పష్టంగా కనిపించేటువంటి ఆలయం ఎక్కడా కూడా లేదని చెప్పవచ్చు. కోదండరామస్వామి ఆలయంలో నిర్మించినటువంటి శిల్పకళకు సంబంధించి కేవలం రాతి మీద బొమ్మలు చెక్కలేదు, ఇందులో భక్తితో నింపినటువంటి శిల్పకళ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ద్రవిడ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ద్రవిడ శిల్పకళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మనకు సాక్షిభూతంగా ఈ కోదండరామస్వామి ఆలయంలో కనిపిస్తాయి. ఒకసారి మనము పరిశీలిస్తే ఇది దాదాపు 13వ శతాబ్దం నుంచి మొదలై చాలా ఏళ్లుగా ఇక్కడ నిర్మాణాలు సాగాయి. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మింపబడిన ఆలయం శిల్పకళలో ఒక మహాకావ్యంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి స్తంభం ఒక చరిత్రను దాచుకుంది. ఈ కాలంలో రాజులు కేవలం నిర్మాణాలు కట్టలేదు, వారి భక్తిని రాతిలో చెక్కారనడానికి ఈ శిల్పకళే ప్రధాన నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. ఆలయానికి మూలం రామాయణంలో ఉంది. రాముడు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాడని నమ్మకం. ఇక్కడ ఒంటుడు మిట్టుడు అనేటువంటి 2 దొంగలు తర్వాత రామభక్తులై ఇక్కడ చెరువు నిర్మించడంతో పాటు ఆలయ నిర్మాణంలో ఆ రోజునటువంటి బుక్కరాయల రాయల వారికి సహకరించారనేటువంటి ఒక కథ చెప్పబడుతుంది, జానపద కథ. ఆ కారణంగానే ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇంకా జానపద కథలు అనేకం వినిపించినప్పటికీ కూడా ఈ ఒంటుడు మిట్టుడు కథ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం చాలా పురాతనమైంది. పురాణ ఇతిహాసాల కాలం నాటిదని చెప్పడానికి అనేక సాక్ష్యాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. మనం చూడొచ్చు 13వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దం వరకు ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. ఏదైతే చోళుల కాలంలో మొదలైందో విజయనగర సామ్రాజ్యంలో బుక్కరాయల కాలంలో దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఏదైతే కంపరాజు మొత్తానికి ఇక్కడ ఆలయాన్ని సందర్శించి ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు అభివృద్ధి చేసినట్లుగా మనకు అనేక
దృష్టాంతాలు, తర్వాత వచ్చేసి చారిత్రక విశేషాలు మనకు కనిపిస్తాయి. మొత్తానికి 1340 ప్రాంతంలో మొదలైనటువంటి ఈ ఆలయ నిర్మాణం 1955 వరకు ఉదయగిరిని పాలించినటువంటి కంపరాయలు పరిసర ప్రాంతాల్లో ప్రారంభించి దీనికి రఘునాయకులను కూడా ఇక్కడ స్వామిని పిలుస్తారు. తదనంతర కాలంలో 1356లో బుక్కరాయలు కాశీ రామేశ్వర యాత్రలో భాగంగా ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుడు కొలువై ఉన్న ఏకశిలా విగ్రహాన్ని నిలిపాడు అనేటువంటి ఒక పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాదు 1590 1620 మధ్య కాలంలో ఈ రంగనాయక మండపాన్ని ఇక్కడ తర్వాత మహాప్రాకారాన్ని నిర్మించినట్లుగా మనకు చారిత్రక అంశాలను బట్టి తెలుస్తుంది. మొత్తానికి సిద్ధవటం కోటలో కనిపించేటువంటి శిల్ప సంపద కావచ్చు, నిర్మాణ కౌశల్యం కావచ్చు, ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కూడా అదే కనిపించడం మనకు చూడొచ్చు. అయితే ద్రవిడ శిల్పకళకు సంబంధించినటువంటి అనేక పోలిక ఉన్నటువంటి నిర్మాణాలను ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం ఆలయాన్ని కేవలం ఒక నిర్మాణంగా కాకుండా అత్యంత భక్తితో రామాయణంలోని ఘట్టాలను ప్రతి శిల్పంపై కనిపించేలా చూశారు. మనం చూడొచ్చు ఒంటిమిట్టకు ఈ పేరు ఎందుకు వచ్చిందనేటువంటి అనేక దృష్టాంతాలు, తర్వాత అనేక జానపద కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒంటి అంటే ఏక అని అర్థము, గుట్ట మీద ఉంది కాబట్టి ఒంటిమిట్ట అని కూడా చెప్తారు. ఇంకోటి ఒంటడు మిట్టడు అనేటువంటి ఇద్దరు దొంగలు తర్వాత రామభక్తులుగా మారి ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఒంటిమిట్టగా మారిందనేటువంటి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఇట్లా ఒంటిమిట్టను చెప్పడానికి సంబంధించినటువంటి అనేక అంశాలు అనేక పురాణ ఇతిహాస అంశాలు, తర్వాత చారిత్రక అంశాలు మేళవించినటువంటి ఒంటిమిట్ట మనకు ఇప్పుడు కూడా సాక్షిభూతంగా నిలుస్తుంది. అలాగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు 16వ శతాబ్దంలో ఏదైతే మొదలయ్యాయో ఇప్పటికి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పండు వన్యల్లోనే కళ్యాణం చేసేటువంటి ఆనవాయితీ కూడా కొనసాగుతోంది. ఆంధ్ర వాల్మీకిగా పేరుపడ్డ వావికొలను సుబ్బారావు 1863 నుంచి 1936 మధ్యకాలంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. అంతేకాదు వాల్మీకి రాసినటువంటి సంస్కృత రామాయణాన్ని తెలుగులో అనువదించి పద్యాలు దాదాపు 1,00,000కు పైగా పద్యాలకు తెలుగు వ్యాఖ్యానం చేసినటువంటి గొప్ప సాహితీవేత్త. అలాగే ఏదైతే పోతరామాచ్యులు భాగవతాన్ని రచించారో అలాగే ఆంధ్ర వాల్మీకిగా పేరుపడ్డ వావికొలను సుబ్బారావు కూడా సాహిత్య రచన చేశారు. రామాయణం సంబంధించినటువంటి రామనామస్మరణ ఇక్కడ ప్రచారం చేస్తూ ఒక పాఠశాలలో నిర్వహించారు. మనం చూడొచ్చు, మన వెనకాల కనిపిస్తున్నటువంటిది వావికొలను సుబ్బారావు ఇక్కడే తపస్సు చేశారు. తర్వాత అనేకమైనటువంటి ఆయన సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించేటువంటి ప్రక్రియను కూడా ఇక్కడే చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. అందుకే వావికొలను సుబ్బారావుకు ఆంధ్ర వాల్మీకి అనే పేరుతో కాకుండా ఇక్కడ ఒంటిమిట్ట పునర్నిర్మాణంలో ఏదైతే ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు 1863 ప్రాంతంలో ఒంటిమిట్ట ఏదైతే శిథిలాస్థితిలో తర్వాత ధూపదీప నైవేద్యాలు లేక నిరాదరణ గురైన సందర్భంలో వావికొలను సుబ్బారావు గ్రామాన్ని తిరిగి భిక్షాటన చేసి అనేకమైనటువంటి చందాలు వసూలు చేసి ఆలయాన్ని మళ్ళీ తిరిగి ప్రాభవం తెచ్చే కార్యక్రమంలో విశేషంగా పనిచేశారు. అంతేకాక ఆ రోజుల్లో ముత్యాల క్షాత్రం అంటే చాలా విలువైన ముత్యాలతో కూడినటువంటి ఈ ఛత్రాన్ని కూడా సమర్పించారు. ఇప్పటికి కూడా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాల్లో స్వామికి అలంకారాల్లో ప్రత్యేకంగా ఈ ఛాత్రం కనిపిస్తుంది. వావికొలను సుబ్బారావు ఎంత సేవ చేశారనేది ఒంటిమిట్ట ఆలయాన్ని చూస్తే ఆయన చేసిన సాహిత్య సేవను సాహిత్య రంగంలో తర్వాత రామాయణం సంబంధించినటువంటి విశేష కృషిని ఇప్పటికి కూడా మనము మరవలేమని చెప్పవచ్చు. స్వామి చెప్పండి, ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అనేక విశేషాలతో జానపద విశేషాలతో కూడుకున్నటువంటి అంశంగా మనం చూస్తాం. పురాణ ఇతిహాసాలు ప్రత్యేకంగా చెప్పబడింది. తర్వాత పోతరామాచులు ఇక్కడే భాగవతాన్ని రాశారు. తర్వాత అట్లాగే ఆంధ్ర వాల్మీకి కూడా సంస్కృతంలోని రామాయణాన్ని అనువదించినటువంటి ప్రాంతంగా చెప్పబడతారు. అసలు ఏంటో విశిష్టతలు ఏంటి? ఆంధ్ర వాళ్ళకు టైటిల్ వావులకొలను సుబ్బారావు గారిని కడప జిల్లా జమ్మలమడుగు జన్మస్థానం, లేక సంతానం, చిరుప్రాయంలోని లామాలాం అనేవారు. తర్వాత కడపలో మోచంపేటలో విద్యాభ్యాసం ముగించుకున్న తర్వాత పొద్దుటూరులో స్టాంపర్గా పనిచేశారు, హెట్లర్గా పనిచేశారు, ఆర్ఐగా పనిచేశారు. ఒంటిమిట్ట, నందలూరు, పొల్లంపేట ఏరియాలో ఆర్ఐగా పనిచేశారు. దేవాలయ సందర్శనార్థం వస్తే చినిగిన వస్త్రంతో ఉండి దీపకాంతి లేక దుర్భరదారంతో కాలం గడిపే సమయాన తర్వాత తిరిగి చెన్నైకి పోయే దారిలో శివలింగర్ క్షేత్రాన్ని వెళ్ళిన తర్వాత కూడా అక్కడికడే రాముల వారే దర్శన భాగ్యం ఇస్తారు. ఆ దర్శన భాగ్యం వల్ల
చెన్నైలో ట్రిపికల్లో కోదండరామ సేవక సమాధిలో పార్థసారథి గుడి దగ్గరలో అక్కడ హనుమంతరాయ లాలా వీధిలో సోమవారం బావులకొండ సుబ్బారావు గారు యోగ పఠం చేస్తుంటే రాముల వారే దర్శన భాగం ఇచ్చి అన్న వస్త్రాలు కూడా నోచుకోలేకున్నాను, జీర్ణావస్థ దేవాలయాన్ని కాపాడమని కోరితే తను ఉద్యోగ నిమిత్తం రాజన పెట్టి టెంకా చెప్ప చేత పట్టుకొని భిక్షాటన చేసుకుంటూ హరినామ సంకీర్తతోనే సప్తకాల రామాయణం రాసి బంగారు పెణితో 24,000 శ్లోకాలు రాసి 100 కావ్యాలు రాసి 76,000 గ్రామాలు పర్యటన చేసి సప్తకాల రామాయణం రాసి రాముల వారికి ఇస్తూ అంకితం చేస్తూ 100 కావ్యాలు రాసి సామ్రాజ్య పట్టాభిషేకములు, బ్రహ్మోత్సవాలు, ఆభరణాలు, ఆస్తులు సంపాదించి నిత్య ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేసి ఇక్కడే రామాలయానికి ఎదురుగానే అనించి కోదండరామస్వామి సమాజం స్థాపించి అనేక కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు స్థాపించారు బావులకొండ సుబ్బారావు గారు. సోమవారం 1863లో జన్మించారు. మాఘశుద్ధ చవితి రోజు అనేక కార్యక్రమాలు చేపట్టాడు. తర్వాత అయ్యలరాజు అన్నరాజు గారు కుమార శతకాన్ని రాశారు. బ్రహ్మోత్సవాల్లో పసిపిల్లవాడిని పరిణబెట్టిన తర్వాత గోల్కొండ వ్యాపారస్తులు, హైదరాబాద్ దగ్గర దేవరకొండ వాస్తవ్యులు, సోమవారం అయ్యలరాజు రామరాజు గారు పిల్లవాడిని పరిణబెట్టిన తర్వాత ఉత్సవం ఇచ్చిన తర్వాత తిరిగి ముడివాకిలు కూడా బంధించిన తర్వాత ఎవరూ లేని సమయంలో పిల్లవాడు ఏడుస్తుంటే ఆ పిల్లవాడే స్థలమిచ్చి పాలిచ్చింది సీతమ్మారు. ఆ పిల్లవాడే అయ్యలరాజు రామభద్రుడు. అష్టదిగ్గజుల కవి రామాభిధేయం రాయడం జరిగింది. తెల్లవారితే పిల్లవాడు కనిపించలేని ఇరుగు పొరుగు తీసుకుని పోయారులే. తెల్లవారితే మన పిల్లవాడు ఇంటికి చేరతాడన్నప్పుడు చేరనందున గర్భాలయంలో చూసి ఆతురుతుక్తలి పాలవెల్లే పెదవులు ఇంటిని చూసి రామభక్తుగా గుర్తిస్తారు. ఆయనే అయ్యలరాజు రామభద్రుడు, అష్టదిగ్గజుల కవి. 1640లో నబీ ఖాన్ దగ్గర రాయబారం ఉండేవాడు. ఇమాం బేగ్ సాహెబ్ని 5వ వాడు. దేవాలయానికి వస్తే దేవాలయంలో సైన్యంతో రాముడు ఉన్నాడా, పిలిస్తే పలుకుతాడా అని గ్రామస్తులను అడగగా మూడు బాకిళ్ళు కూడా బంధించి నవాబులంతా కలిసి హే రామ రామ అంటే ఓ ఓ, రామ రామ అనగానే ఓ ఓ అని శబ్దం వినపడుతున్న అచ్చాయి రాముడు ఉన్నాడు చూసుకొని ఆగ్నేయ భాగంలో భావించి స్వామివారి కృపకు పాత్రయ్యారు. ఆనాడు నుండి ఈనాడు వరకు నవాబులు దేవాలయానికి వస్తారు. అంటరాని వారు హరిజన భక్తుడు మెట్లపైన భజన పాటలు పాడుతుండగా అంటరాని వారు ప్రవేశించరాదని తహసీల్దారుగా దర్శనార్థం వేస్తే కొంచెంతో వాకిలికి చూస్తే స్వామి కనపడగా అర్చకుల వారు పడమర భాగాన్ని తిరిగి చూసి ఆశ్చర్యతకుతలి మరి ఆ హరిజన భక్తుని మాలవులదాసుని పిలిపించి సన్మానిస్తే రామభక్తగా గుర్తిస్తారు. హనుమంతుడు లేడు. దండకారణ ప్రాంతానికి రామలక్ష్మ సీత రాక్షసార్థం వచ్చే సమయాన హనుమంతుడు పరిచయం లేదు కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఉండడు. ప్రపంచంలో ఎక్కడైనా రామాలయంలో ఆంజనేయ స్వామి లేని గుడి ఉంది అంటే అది ఒకటి ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయం. కోదండరామస్వామి ఆలయంలో ఎందుకు హనుమంతుడు సీతాలక్ష్మణ సమేత విగ్రహంలో లేడు అంటే ప్రధాన కారణం చెప్తారు. కిష్కింద జరిగిన తర్వాత అప్పటి వరకు రాముడితో సంబంధ బాంధవ్యాలున్నది ఒక జాంబవంతుడికే. తర్వాత కాలంలో అరణ్యవాసం తర్వాత శ్రీరామచంద్రునితో కలిసింది హనుమంతుడు. అందుకే ఇక్కడ హనుమంతుని కన్నా పెద్దవాడు జాంబవంతుడు కాబట్టి జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహంగా ఇక్కడ సీతారామ లక్ష విగ్రహం ఏకశిలగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ హనుమంతుడు. అయినప్పటికీ కూడా హనుమంతుని విగ్రహం ఆలయానికి అభిముఖంగా ఇక్కడ మనకు పడమటి ముఖంగా మనకు సంజయరాయ స్వామిగా మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అలాగే మనకు పక్కనే భక్తపోతన విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. ఇంతటి కోదండరామస్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణం వెలుపల మనకు ఆంజనేయ స్వామి కనిపించడం ఒక విచిత్రంగాను తర్వాత ఒక ఆశ్చర్యంగా కలిగించే అంశంగాను కనిపిస్తుంది. చారిత్ర ఇతిహాసాల్లో చూస్తే కిష్కిందకాండ ఇక్కడ జరిగిందని చెప్తారు. ఆ నేపథ్యంలోనే జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాబట్టి ఇక్కడ జాంబవంత క్షేత్రం ఆయన నిర్మించినటువంటి రామాలయంగా పేర్కొనబడుతోంది. ఏకశిలా నగరమైనటువంటి కోదండరామస్వామిని దర్శించుకొని చాలా మంది భక్తులు సంతృప్తి చెందుతుంటారు. తర్వాత స్వామిని సేవిస్తుంటారు. అందులో భాగంగా తిరుపతి నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. స్వామి చెప్పండి, వంటికొట్ట కోదండరామస్వామిని దర్శించినప్పుడు ఏ రకమైన అనుభూతి కలిగింది, అసలు ఏమని ఫీల్ అవుతున్నారు? దేవుని దర్శించినప్పుడు చాలా అనుభూతి కలిగింది. భగవంతుడు వైకుంఠ వాసుడే ఇక్కడ వచ్చినట్టే ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. ప్రసాదాలు కూడా బాగుంది. భగవంతుని యొక్క దర్శనం తాదాత్మ్యంగా అనుభూతితో జరిగింది అని చెప్తారు. చెప్పండి, హనుమంతు లేని ఆలయం తర్వాత మరియు కొద్ది రోజుల్లో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తర్వాత 1వ తారీఖున కళ్యాణం జరగబోతుంది. ఎట్లా మీరు అనుభూతి చెందారు? మాది ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నామండి. తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు అయినా మేము ఎప్పుడు తిరుపతి వాసులు అయినా ఇప్పుడు రాలేదు, కానీ ఫస్ట్ టైం వచ్చాము. చాలా మంచి అనుభూతి.
ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు, వండర్ఫుల్గా చేస్తున్నారు. లోపల దేవుడు అనుగ్రహం చాలా దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్రదేశం. మనం ఎప్పుడు ఈ రోడ్లో వెళ్ళిపోతుంటాం కానీ ఇప్పుడు సందర్శించాం. అది మనం చేసే తప్పు అనుకోవాలి. కానీ స్వామివారు ఈరోజు అనుగ్రహించారు, దర్శనం అయిందండి. తాము ఎంతో భక్తితో చూసాం, తర్వాత ఆరాధించాం. మ్యామ్ చెప్పండి, మీరు కూడా స్వామిని దర్శించారు, ఏ రకమైన అనుభూతి కలిగింది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మేము ఇది ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాము కానీ ఎప్పుడు కుదరలేదు. అదే స్వామివారు అనుగ్రహిస్తే ఇవాళ కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాక మనసు ప్రశాంతంగా ఉంది. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఈ దేవస్థానానికి మొట్టమొదటిసారి వచ్చాము. చాలా కాలం మట్టి నుంచి రావాలనుకుంటుంటే ఆ స్వామి దయ ఈవేళకి కలిగింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత తక్కిన ఆలయాలతోటి మేము భద్రాచలం చాలాసార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ గుడిలో ఆంజనేయ స్వామి వారు కూడా గర్భగుడిలో ఉంటారు, సీతారామ లక్ష్మణులతో పాటు. అక్కడ సీతమ్మ వారు రామచంద్రమూర్తి ఒడిలో కూర్చున్నట్టుగా ఉంటుంది భద్రాచలంలో. అయితే ఇక్కడ ముగ్గురు కూడా, ఇటు సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కూడా నిలబడి ఉండేటటువంటి క్షేత్రం ఇది. ఇంకో ప్రత్యేకత ఇక్కడ నేను చూసింది ఏంటంటే, ఈ గుడిలో గర్భగుడిలో ఆంజనేయ స్వామి వారు ఉండరు. దానికి కారణం ఏం చెప్పారు అంటే, రాముల వారికి ఆ టైంకి ఇంకా ఆంజనేయ స్వామితో పరిచయం కాలేదు. రాముల వారికి ఆంజనేయ స్వామితో పరిచయం కిష్కింధాకాండలో జరుగుతుంది వాల్మీకి రామాయణం ప్రకారంగాను. కానీ ఇక్కడ పరిచయం అంతకు ముందరే ఈ గుడి కట్టించడం వల్ల అప్పటికి ఇంకా పరిచయం కలగలేదు. కాకపోతే ఇది జాంబవంతుల వారి ప్రతిష్ట అని చెప్పడం జరిగింది. ఆలయం శిల్ప సౌందర్యం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పరిసరాలన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు వెంకట నాగమణి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇది చాలా బాగుంది. స్వామివారిని చూసేసరికి ఒళ్ళంతా పులకరించినట్టు అయింది. సెప్టెంబర్లో ఒకసారి ప్లాన్ చేసాము, అప్పుడు రిజర్వేషన్లు అన్నీ చేయించుకున్నాము. కానీ అనివార్య కార్యం వల్ల రాలేకపోయాము. ఇప్పుడు చూసేసరికి నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. మళ్ళీ రావాలనిపిస్తుంది. రామాయణ ఇతిహాసాల్లో పేర్కొన్నట్లుగా రాముడు అనేక ప్రాంతాల్లో సంచరించారు. అరణ్యవాసం సందర్భంగా ఈ రాయలసీమలోని కడప జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చారని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అందులో భాగమే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి కొద్ది దూరంలో తిరుపతికి వెళ్లే దారిలో కనిపించేది రామలక్ష్మణ తీర్థం. ఈ రామలక్ష్మణ తీర్థంలో ఎవరైతే స్నానమాచరిస్తారో, ఇక్కడ పవిత్రంగా పూజించి ఇక్కడ పూజలు చేస్తారో వారికి సకల పాపాలు తొలగడమే కాక ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ నేపథ్యంలోనే ఈ రామ లక్ష్మణ తీర్థాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. ఒకసారి సీత ఏదైతే అరణ్యవాస కార్యక్రమంలో ఉండగా ఇక్కడికి వచ్చినప్పుడు సీతమ్మ వారు రాముల వారిని అడిగారట, ఈ ప్రాంతంలో పశుపక్షాదులు ఇక్కడ ఉండే ప్రజలు నీటితో కొరత లేకుండా ఉండడానికి చూడండి అని ప్రస్తావించారంట. ఇదే సందర్భంలో రామలక్ష్మణుడు ఇద్దరూ కూడా సీతమ్మ వారికి దాహం వేస్తుంది ముందుగా గమనించి తమ బాణాలతో పాతాళ గంగను పైకి తెచ్చినటువంటి ఈ తీర్థాలే గతంలో రామబుగ్గగా లక్ష్మణ బుగ్గగా పేర్కొంటూ కాలక్రమంలో రామతీర్థం లక్ష్మణ తీర్థంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో చివరి దశలో చేసేటువంటి చక్రస్నాన కార్యక్రమాన్ని కూడా ఈ రామలక్ష్మణ తీర్థాల్లో ఇక్కడ అత్యంత శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహిస్తారు. ఈ చక్రస్థాన కార్యక్రమ ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలివస్తారు. ఈ చక్రస్థానం సమయంలో ఈ పుష్కరిణిలో ఏదైతే రామతీర్థం లక్ష్మణ తీర్థంలో ఉన్న జనాలు అభిషేకించుకుంటే తమ సకల పాపాలు తొలగుతాయని, తర్వాత తమకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే కోదండరామస్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఈ రామ లక్ష్మణ తీర్థాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వయంగా రామలక్ష్మణులే తమ బాణాలతో పాతాళ గంగను పైకి తెచ్చినటువంటి ఈ దృశ్యం మనకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సీతారాముల కళ్యాణం చూడాలంటే ఈ రెండు కళ్ళు సరిపోవు. ఒంటిమిట్ట కళ్యాణం కావచ్చు, భద్రాద్రిలోని శ్రీరామచంద్రుల కళ్యాణం కావచ్చు, చూడాలంటే 1000 కళ్ళతో చాలామంది ఎదురు చూస్తుంటారు.
కళ్యాణంలో అద్భుతంగా జరిగేటువంటి కళ్యాణం ఒంటిమిట్ట కళ్యాణం. చాలా చోట్ల శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అభిజిత్ నక్షత్రంలో మధ్యాహ్న వేళ కళ్యాణం నిర్వహిస్తే ఒక ఒంటిమిట్ట కళ్యాణం మాత్రం పండు వెన్నెల్లో రాత్రిపూట్ల కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కేవలం చంద్రదేవుడు ఏదైతే శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టుకున్నటువంటి ఆ పేరులోని చంద్రుడు దేవుడు తపస్సు చేయడం వల్ల స్వామివారు ఇచ్చినటువంటి అభయం మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏదైతే శ్రీరాముని తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి రోజున రాత్రి పండు వెన్నెల కాంతిలో స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్పారు. అదే సాంప్రదాయం దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ రాముల వారి కళ్యాణానికి సంబంధించి గతంలో ఏదైతే ఒంటిమిట్ట ఆలయం వెనక భాగంలో కళ్యాణాన్ని పండు వెన్నెలు నిర్వహించేవారు. తర్వాత 2015లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారికంగా కళ్యాణం నిర్వహించే కార్యక్రమం చేపట్టిందో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఆలయానికి కడపకు వెళ్లే దారిలో ప్రధానంగా విశాలమైన ప్రాంగణంలో ఒక కళ్యాణ వేదికను తయారు చేశారు. కళ్యాణ వేదికపై నుంచే ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరాముని తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కళ్యాణం సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖు నిర్వహించేటువంటి ఈ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు లక్షలాది మంది వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇప్పటికే బారికేట్లు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కూర్చోవడానికి సంబంధించినటువంటి మొత్తం విఐపీలు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి ప్రముఖులందరికీ కూడా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి. 1వ తారీఖు నాటికి పూర్తిగా ఈ కళ్యాణ మండప ప్రాంగణం చాలా అంగరంగ వైభవంగా దేదీప్యమానమైన వెలుగులతో మనకు కనిపిస్తుంది. అట్లాగే కళ్యాణం వీక్షించేందుకు దూరంగా ఉన్నట్టు కళ్యాణ మండపంలో జరిగేటువంటి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు ప్రత్యేకంగా ఎల్సీడీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. టీటీడీ దానికి సంబంధించి ఏర్పాటు చేస్తుంది. అలాగే కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ఎవరైతే వస్తారో ఇక్కడ ముత్యాల తలంబరాలను కూడా వారికి ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమం, అట్లాగే ప్రసాద వినియోగం చేసేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగేటువంటి సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కూడా తన తరఫున పట్టు వస్త్రాలు స్వయంగా సమర్పించున్నారు. దీంతో భారీ ఎత్తున ముఖ్యమంత్రి వచ్చే కార్యక్రమం కాబట్టి కళ్యాణాన్ని మరింత అద్భుతంగా చేసేందుకు టీటీడీ అధికారులు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు కళ్యాణ ప్రాంగణంలో ఇప్పటికే బార్కెట్లు పూర్తయ్యాయి. రేపు 1-2 రోజుల్లో పూర్తిగా కార్పెట్లు వేయడం, తర్వాత కళ్యాణం రాత్రిపూట కాబట్టి పండు వెన్నెల్లో చల్లగా ఉంటుంది. ఆ చల్ల హాయిలోనే ఏదైతే కళ్యాణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, వసతులు కల్పించింది టీటీడీ. నా పేరు వేణుగోపాల్ చౌదరి. ఎక్కడి నుంచి వచ్చారు? రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా. ఒంటిమిట్ట నగరానికి ఏకశిలా నగరం అనే పేరు ప్రఖ్యాతిగాంచింది. శ్రీరామనవమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అలంకరణ ఇవన్నీ బ్రహ్మాండంగా నిర్వహించి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా డెవలప్ చేసినారు. బాగా ఆలయం కూడా బాగా డెవలప్ చేసిండారు. పోయినసారి మేము వచ్చినప్పుడు జరుగుతానింది మరమ్మతు పనులు, ఇప్పుడు బాగా చేసిండారు. స్వామికి అలంకరణ కానీ టెంపుల్లో బాగా ఉంది, చూడడానికి బాగుంది. చల్లగా దేవుణ్ణి చూస్తే తృప్తిగా ఉంది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వస్తే కళ్యాణం తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. అసలు ఏకశిలా నగరం ప్రత్యేకతలు ఏంటి? ఏకశిలా నగరానికి ఎందుకు ఇంత చారిత్రక పురాణ ప్రాశస్త్యం ఉందని తెలుసుకునేందుకు మనతో ఆలయ అర్చకులు పవన్ స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయంటే చాలామంది భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తారు. అసలు ఎందుకు ఈ విశిష్టత ఏంటి? ఓం ఏకశిలా పురాధామా స్తోమదయాంభోది సోమసుందర నామా నీ కారుణ్యకటాక్షం దాగల్బగలదే ఒంటిమిట్ట దశరథ రామ
శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట మహత్యం ఏమనగా ఈ యొక్క ప్రాంతానంతా శృంగి యొక్క మహర్షి మృకుండ మహర్షి అనే ఋషులు యజ్ఞయాగాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షసంతా వచ్చి అడ్డగిస్తూ ఉన్నారన్నమాట. పూజా కైంకర్యాలు హోమాది కార్యక్రమాలు జరగకుండా అలా బాధపడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఋషులు అయోధ్యకి వెళ్ళి రాముల వారిని ప్రార్థిస్తే రాముల వారు లక్ష్మణస్వామి సీతాదేవి వచ్చి ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా చేసి ఇక్కడే నివసించి వెళ్తారండి. ఆ యొక్క ఋషులు మీరు ఇక్కడే ఉండండి స్వామి అని ప్రార్థిస్తే నేను ఉండలేను, నా యొక్క స్వరూపంగా వెలుస్తా అని చెప్పి అభయం ఇచ్చి తిరిగి అయోధ్యకి వెళ్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి స్వామి అని ప్రార్థిస్తే నేను ఉండలేను, నా యొక్క స్వరూపంగా వెలుస్తా అని చెప్పి వారికి అభయం ఇచ్చి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతారండి. అలా వెళ్ళిన తర్వాత జామవంతుల వారు దేశ సంచారం చేసే సమయంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి రాముల వారు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు గుర్తించి ఇక్కడ ఒక కొండరాతిగా ఉంటే దాన్ని 3 భాగాలుగా స్వయంగా వారే చెక్కి ఆరాధించారు. అందువల్ల ఏకశిలా నగరం అనే పేరండి. సీతాదేవి రాముల వారు అరణ్యవాసానికి పోకముందే రావణాసుడు సీతాదేవిని అపహరణ జరగకముందే యొక్క ప్రతిష్ట. అప్పటికే హనుమంతుల వారు పరిచయం కలదు కాబట్టి గర్భాలయం సన్నిధిలో ఇక్కడ హనుమంతుల వారు ఉండరండి. రామ లక్ష్మణ సీతాదేవి మాత్రమే ఇక్కడ ఉంటారు. తర్వాత ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరుంది. ఒక 1000 సంవత్సరాల ముందు ఇదంతా దండగారమున అడవిగా ఉన్న సమయంలో ఈ యొక్క ప్రాంతానంతా ఒంటడు మిట్టుడని 2 బోయవాళ్ళు దొంగతనం చేసి గర్భాలయం గుహలో దాచుకుంటూ ఉంటే స్వామివారు వారికి ప్రత్యక్షమై మీరు మంచిగా ఉండండి అన్నవన్నీ మంచి విషయాలు బోధిస్తే వారు మారి ఈ యొక్క దేవాలయం ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రచారం చేస్తూ వస్తారండి. ఆనాటి నుంచి భక్తులు రావడం టెంకాయ కొట్టడం పూజ చేస్తూ వస్తారు. వారి ద్వారా మన అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు ఏర్పడింది. తర్వాత ఈ మహత్యం అంతా విని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టించారు. చోళరాజులు, మట్టిరాజులు, బుక్కరాజులు ఒక్కొక్క కాలంలో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతూ వచ్చిందండి. తర్వాత పండు వెన్నెల్లోనే ఇక్కడ కళ్యాణం ఎందుకు చేస్తారు? ఈ కళ్యాణానికి చాలా ప్రాసక్తి ఉంది. భద్రాద్రిలో మధ్యాహ్నం చేస్తారు. ఈ ప్రపంచంలో కానీ దేశంలో ఎక్కడా కూడా కళ్యాణం అనేది మధ్యాహ్నం పూట నిర్వహిస్తారు. అభిజిత్ నక్షత్రంలో ఇక్కడ మాత్రం పండు వెన్నెల్లో సాయంత్రం నిర్వహించిన ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మహత్యం ఏమనగా నిండు పౌర్ణమి వేళలో స్వామివారి యొక్క కళ్యాణం చేయడం ఏమనగా మహాలక్ష్మికి విష్ణుమూర్తికి వివాహమయ్యే సమయంలో ముక్కోటి దేవతలంతా వీక్షిస్తూ ఉంటే ఒక చంద్రుడు మాత్రం మహాలక్ష్మి యొక్క తమ్ముడు చంద్రుడు చూడలేకపోతే మహావిష్ణువుని ప్రార్థిస్తే 2 వరాలుగా ఇస్తారండి. ఏమనంటే త్రేతాయుగంలో రామావతారం ఎత్తిన తర్వాత రామచంద్ర అని ఒక పేరుగా నేను పెట్టుకుంటాను. తర్వాత వచ్చి నిండు పౌర్ణమి వేళలో ఒంటిమిట్ట క్షేత్రంలో నేను కళ్యాణం చేసుకుంటా అని చెప్పి 2 వరాలుగా ఇస్తారండి. ఆ వరం మేరకే రాత్రిపూట నిండు పౌర్ణమి వేళలో స్వామివారికి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందండి పౌర్ణమి వేళలో. బ్రహ్మోత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ శ్రీరామ నవమి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. శ్రీరామ నవమి రోజు స్వామివారి యొక్క ప్రాతకాలంన ధ్వజారోహణంతో ఆరంభిస్తారు. సాయంత్రం పూట శేషవాహనం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక విధమైన ప్రాతకాల అలంకారము, సాయంత్రం పూట విశేష అలంకారంతో వాహనాలతో స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజున శేషవాహనం, తర్వాత హంసవాహనం, తర్వాత సింహవాహనం, తర్వాత హనుమంత వాహనం, తర్వాత గరుడ వాహనం, తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం జరిగిన తర్వాత రాత్రిపూట గజవాహనం జరిగి తర్వాత స్వామివారి యొక్క రథోత్సవము, తర్వాత అశ్వవాహనం, అలా వివిధ అలంకారంతో స్వామివారి యొక్క నవాహటిక బ్రహ్మోత్సవం జరిగి తర్వాత 4వ తారీఖు ప్రాతకాలం చక్రస్నానంతో యొక్క ఉత్సవాలు పూర్తవుతాయండి. 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం అనే కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి 12 మాసాలకు 12 ఆరాధనలు, 12 రకాల నైవేద్యాలు, 12 రకాల పూలతో స్వామివారికి విశేష పుష్పయాగ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇది ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఏ విధంగా సాగుతాయి? తర్వాత ఒంటిమిట్ట కళ్యాణానికి ఉండే ప్రత్యేకత ఏంటి? ఒంటిమిట్ట ఏకశిలా నగరం ఎందుకు వచ్చిందనేటువంటి పురాణ ఇతిహాసాల గురించి స్వామి వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కథనం.